యువరాజైన కింగ్ సొలొమోను ఒక రాత్రి నిద్రలో ఉన్నప్పుడు దేవుడతనికి ప్రత్యక్షమయ్యాడు. ఏమి కావాలో అడుగు అని ఆకాశమంత ప్రేమతో పలికాడు. సొలొమోను ధనమడగలేదు, శత్రువుల మరణము అడగలేదు, దీర్ఘాయుష్షు అడగలేదు. నీ ప్రజలకు న్యాయం చేయుటకు బుద్ధిగల హృదయమును ప్రసాదించుము ప్రభువా. ఆ వినమ్ర ప్రార్థన ఆకాశాన్ని కదిలించింది. దేవుడు పలికాడు, నీకు సమానమైన జ్ఞానం ముందు ఎవరికీ లేదు, తరువాత ఎవరికీ ఉండదు. అంతేకాదు, అడగకపోయినా ఐశ్వర్యం ఘనత కూడా ప్రసాదించెను. జ్ఞానం సింహాసనాన్ని అలంకరించింది, రాజ్యం మహిమతో నిండింది. ఒకరోజు ఇద్దరు స్త్రీలు రాజు సమక్షానికి వచ్చారు. ఒకే శిశువు, రెండు తల్లులు. వివాదం పెరిగింది, కన్నీళ్లు పారాయి. అప్పుడు సొలొమోను చెప్పాడు, కత్తితెమ్ము. సభ కంగారు పడింది. బిడ్డను రెండు భాగాలుగా చేసి చెరిసగం ఇద్దరికీ ఇవ్వండి. ఆ క్షణం నిజమైన తల్లి గుండె చీలిపోయింది. ప్రభువా, బిడ్డను చంపవద్దు, ఆమెకే ఇవ్వండి. అది నిజమైన ప్రేమస్వరం. సొలొమోను తీర్పు చెప్పాడు, బ్రతికిన బిడ్డను ఈ స్త్రీకే ఇవ్వండి. ఇదే నిజమైన తల్లి. ఇశ్రాయేలు అంతా గ్రహించింది, ఈ రాజునందు దేవుని జ్ఞానం ఉంది. రాజ్యం విస్తరించింది, బంగారం వెండిలా మారింది. ప్రపంచ రాజులు అతని జ్ఞానాన్ని వినడానికి వచ్చారు. కాని జ్ఞానం ఉన్న హృదయం జాగ్రత్తగా కాపాడబడకపోతే విదేశీ భార్యలు అతని జీవితంలో ప్రవేశించాయి. వారి సంస్కృతి, వారి దేవతలు అష్టారోతు, మోలెకు, కెమోషు విగ్రహాలు ఎత్తుగా నిలిచాయి. బలివేదికలు నిర్మించబడ్డాయి. ఒకప్పుడు దేవుని కోసం కొట్టుకున్న హృదయం ఇప్పుడు విభజించబడింది. దేవుడు 2 మార్లు ప్రత్యక్షమయ్యాడు. ఇతర దేవతలను వెంబడింపవద్దు. కాని సొలొమోను వినలేదు. దేవుని స్వరం గంభీరమైంది, నీవు నా నిబంధనను ఆచరింపలేదు, ఈ రాజ్యాన్ని నీ చేతిలో నుండి తీసివేసెదను. జ్ఞానం ఉన్న రాజు ఇప్పుడు పశ్చాత్తాపంతో నిలిచాడు. అతని చివలి దశ ఒంటరితనం, తగ్గిన మహిమ, విభజింపబడబోతున్న రాజ్యం. సొలొమోను జీవితం మనకేమి చెబుతోంది? జ్ఞానం సరిపోదు, దేవునికి నిష్ఠ అవసరం. విజయం సరిపోదు, విధేయత అవసరం. ఎత్తైన స్థానం నుండి పతనం ఒక్క అడుగు దూరంలోనే ఉంటుంది. హృదయాన్ని కాపాడని జ్ఞాని తన జ్ఞానానికే బానిసవుతాడు. కాని దేవుని ఎదుట నమ్రతతో నిలిచేవాడు ఎప్పటికీ నిలుస్తాడు. నీకు జ్ఞానం ఉందా? అయితే నీ హృదయాన్ని కాపాడు. సొలొమోనులాగా ప్రారంభించి సొలొమోనులాగా ముగించవద్దు. ప్రభువా, జ్ఞానంతో పాటు విధేయతను ప్రసాదించుము.